మమ్మీ చెప్పు. ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? సైలెంట్ లో ఉంది మమ్మీ, చూసుకోలేదు. సరే చెప్పేంటి? నేను చెప్పింది ఆలోచించావా? దేని గురించి మమ్మీ? అదే మీ నాన్న కోసం మంచి సంబంధం తీసుకొచ్చాడని చెప్పాను కదా. బా మమ్మీ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళా ఈ పెళ్లి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని చెప్పి. నాకు కొంచెం టైం కావాలి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చా. ప్లీజ్ మమ్మీ, అర్థం చేసుకోండి. నేను డాడీతో తర్వాత మాట్లాడతాను. నా ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఉంటాను. బాయ్. అరే ఒకసారి చెప్పేది విను. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్, మంచి ప్యాకేజ్. నా మాట విను, ఒప్పుకో అమ్మా. అమెరికా అయినా అండమానైనా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. మీరు ఇలాగే ఫోర్స్ చేశారంటే ఏ సన్యాసంలోనో కలిసిపోతాను. సరేనా? బాయ్. అది కాదే. ఒసే గీత, నువ్వు రెడీయా? నేనెప్పుడూ రెడీనే, నువ్వే లేటు. సరే చలో, ఆఫీస్ టైం అవుతుంది. నీకు నిన్నే చెప్పాను కదా ఈ ఏరియాలో కనిపించకూడదని. నేనేం మీకోసం రాలేదులేండి, అలమల రప్పించింది అంతే. చా, ఏంటి ఫాలో చేస్తున్నావా? ఇందాక మీరు మీ ఐడి కార్డు పడేసుకున్నారు, అది ఇద్దామని వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చారు కదా, ఇక వెళ్ళండి. మీకు కావాల్సింది నేను ఇచ్చాను, నాకు కావాల్సింది ఇంకా ఇవ్వలేదు. వాట్? ఏంటది? సమాధానం. మీ పేరేంటని? నా పేరు ఒకటే చాలా, లేదా నా ఫోన్ నెంబర్ ఇంకా నా అడ్రస్ కూడా కావాలా? ప్రస్తుతానికి మీ పేరు ఒక్కటి చాలు. స్టాప్ ఇట్ స్టూపిడ్ నాన్సెన్స్. మొన్నటి నుంచి చూస్తున్నా. ఏంటి ఫాలో అవుతున్నావా? ఏంటి లవ్వా? ఇలాంటి వేషాలు నా దగ్గర నడవ్వు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఇంకొకరిని చూసుకో. అయ్యో మ్యాడ్. అవును, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. అయితే మడిచి. హే రావే, నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా వీడేంటే ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఎప్పటికైనా నా ఒళ్ళో పడాల్సిందే. అప్పటి వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.